ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా.
బైబిల్ ప్రకారంగా 3 రకాలుగా ఈనాటి క్రైస్తవుల్ని మనం విభజించవచ్చు. ఒకటి ప్రకృతి సంబంధమైన విశ్వాసులు, 2 శారీర సంబంధమైన విశ్వాసులు, 3 ఆత్మ సంబంధమైన విశ్వాసులు. ప్రకృతి సంబంధమైన విశ్వాసులు అంటే చూడండి, సహజంగా మనిషి పుట్టిన ప్రతి వాడికి దేవుడు ఉన్నాడు అని కొంచెం అందించండి. నాకు తెలుసో తెలీదో మీకు తెలీదా? ప్రతి మనిషికి దేవుడు ఉన్నాడని తెలుసు. ఆయన ఎవరో తెలియకపోవచ్చు, ఏ రూపంలో ఉంటాడో తెలియకపోవచ్చు, ఎక్కడుంటాడో తెలియకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడన్న సంగతి ప్రతి వాని అంతరాత్మకు తెలుసు. ఎవడన్నా దేవుడు లేడని గట్టిగా అరుస్తున్నాడంటే వాడికి బాగా తెలుసు అన్నమాట. ఏంటంటే దేవుడు లేడు అని అరుస్తుంటాడు చూడండి. ఎందుకు అరుస్తాడు? ఎందుకాడు? వాడికి తెలుసు దీన్ని ఎలాగైనా లేదనేది అందరినీ ఒప్పింప చేయాలని అరుస్తాడే కానీ వాడికి తెలుసు. ఏంటంటే ఒక నాస్తికుడు సభ పెట్టాడంట. ఆ ప్రకారంలో చాలామంది జనం వచ్చారంట. దేవుడు లేడు, ఏమీ లేదు, బిగ్ బ్యాంగ్ డామ్ అంది. డామ్ అనేటప్పటికి ఒకటి కప్ప అయింది, ఒకటి పెట్ట అయింది, ఒకటి మనిషి అయ్యాడు, ఒకటి జంక్ అయింది, ఒకటి ఏనుగైంది, డమాల్ అట్ట అనేటప్పటికి సృష్టి వచ్చేసిద్దట. ఏంటండి ఇలా రకరకాల సిద్ధాంతాలు పెట్టుకొని కొంతమంది అరుస్తుంటారు. మీటింగ్ ఎలా జరిగిందంటే ఎవరు అడిగితే ఆయన చెప్పాడంటే దేవుని కృపలో బాగానే జరిగింది అన్నాడంట. దేవుడు లేడని ప్రసంగం చేసి మీటింగ్ ఎలా జరిగిందంటే మళ్ళీ ఏమంటున్నాడు? నో గాడ్, నో గాడ్, నో గాడ్ అని అరిసి ఒక ఆయన మోటార్ బైక్ మీద, బుల్లెట్ మీద భలే ఇవాళ మనుషులందరినీ ఒప్పించేశారని డ్రర్రు వెళ్ళిపోతున్నాడు. ఎదురుకుండా లారీ వచ్చి గుద్దేటప్పటికి కింద పడ్డట్టునే నోట్లో నుంచి వచ్చింది ఏంటంటే ఓ గాడ్ అన్నాడంట. నో గాడ్ అన్నాడు ఏమైపోయాడో ఓ గాడ్. అంతరంగంలో ఉంది కేక, తెలుసు. ఏంటండి దేవుడు తప్ప నిన్నెవడో మార్చలేడు. ఎంత పెద్ద వైద్యుడైనా, ఎంత పెద్ద సర్జన్ అయినా, ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత ప్రవీణుడైనా చేయవలసిన ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంటాడు నేను చేసేది నేను చేశాము, తర్వాత దేవుడే మిమ్మల్ని కాపాడాలి. కొన్ని హాస్పిటల్స్ రాసుంటారు డాక్టర్ కట్స్, గాడ్ హీల్స్. ఏంటండి డాక్టర్ ట్రీట్స్, గాడ్ హీల్స్. డాక్టర్ మందు ఇస్తాడు కానీ స్వస్థపరిచేవాడు ఎవరు? డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు కానీ మళ్ళీ అతుక్కునితోడు చేసేది ఎవడు? దేవుడే. ప్రతి వాడికి తెలుసు దేవుడు ఉన్నాడని. నేను నీలగిరి కొండల్లో ఇరుళాస్ అనే కొండ జాతుల వారి దగ్గర 2 సంవత్సరాలు సేవ చేశాను. అనాగరికులు, బయట ప్రపంచం ఏం తెలియదు. మీ దేవుడి పేరేంటి అని అడిగాను వాళ్ళు. అంటే ఎங்களுக்கு తెలియదు, తమిళ్లో పేసువాంగ அவங்க, எங்களுக்கு తెలియదు, అన్న కాట్ర వాంగ, మాకు దేవుడి పేరు తెలియదు, చూపిస్తాం రండి అని వాళ్ళు చిన్న ఆ హ్యామ్లెట్, ఆ చిన్న పల్లె పక్కకు తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కొన్ని పొల్లలు, ఓసలు, కొన్ని గుండ్రటి రాళ్ళు అవి ఏంటేంటో పెట్టున్నాయి అక్కడ. ఇది దాయంగా కడవలన్నారు. ఇదే మా దేవుడు. ఈ దేవుడి పేరేంటంటే మాకు తెలీదు. దేవుడి పేరు తెలీదు, దేవుడు ఎలా ఉంటాడో తెలీదు. కానీ అనాగరికులకు కూడా దేవుడు ఉన్నాడని తెలుసు. ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడి సహాయం నాకు కావాలి, దేవుడు నన్ను దీవించాలి, నేను ఎంత కష్టపడి చదివినా ఆ దేవుడు దయ ఉంటే కానీ పాస్ అవ్వను, నేను ఎంత లక్షలు పెట్టి కారు కొన్నా ఆ దేవుడు ఆశీర్వాదం ఉంటే కానీ ఈ కారు నడవదు, లేక యాక్సిడెంట్లు లేకుండా అపాయాలు కలగకుండా ఉండదు అని ఏం చేస్తారు? మొదట నిమ్మకాయో కొబ్బరికాయో ప్రార్థనో నూనె కొబ్బరి నూనె ఏదో ఒకటి చేసుకొని దానికి ముందు జపం చేయించుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు, మొక్కుకుంటారు.
సహజమైనటువంటి వ్యక్తి దేవుడిని నమ్ముతాడు. ప్రకృతి సంబంధమైన వాళ్ళందరూ కూడా దేవుడు ఉన్నారు అనుకుంటారు. అలాగే కొందరు ఆ దేవుళ్ళలో వెతుకుతూ వచ్చి యేసుప్రభువుని దేవుడిగా అంగీకరిస్తారు. యేసుప్రభువుని ప్రార్థన చేసుకుంటే ఇట్టిట్టు అనుకుంటే సరిపోతుంది, ఇట్టిట్టు అనుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఆ దేవుణ్ణి, నాకు ఒక సహోదరుడు ఉండేవాడు, మాకు కజన్ బ్రదరు. ఆయన నేను కొత్తగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరోజు ఆయన భక్తి చూసి అదిరిపోయాను. నాకు కూడా లేదే ఇంత భక్తి అని. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు యేసయ్యా తండ్రి స్తోత్రం అని చెప్పలేపుతాడు. బయటికి వెళ్ళేటప్పుడు యేసయ్యా నాయన అని చెప్పలేసుకుంటాడు. ఏంటంటే బయటికి వెళ్ళి ఎక్కడైనా చర్చి కనపడితే నాయన యేసయ్యా అంటాడు. ఏంటంటే ఆయన ప్రతి మంచినీళ్ళు ఇస్తే యేసయ్యా నాయన అంటూ అవుతాడు. అబ్బా ఎక్కడరా భక్తి అనుకున్నాను. ఆ తర్వాత ఏం చేస్తున్నావు నాయన అని అడిగితే వాళ్ళది ఒక సినిమా హాల్ ఉంది, ఆ సినిమాలు చూడంగానే యేసయ్యా నాయన అంటున్నాడు సినిమా హాల్కి కూడా. ఏంటండి అంటే ఏం భక్తి అది? ఆచార మూఢ సహజ భక్తి. కొంతమంది ఈ రోజున యేసు ప్రభువుని మేము నమ్ముకుంటున్నాం అంటున్నారు. ఎవరు నమ్ముకుంటున్నారు? ఏది మీలో ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు? చేయి చూపించండి. నమ్ముకోవట్లేదు, అమ్ముకుంటున్నారా? చూపించండి. ఓకే, చాలా గొప్ప పని చేస్తున్నారు. కానీ యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడొక్కడేని నీవు నమ్ముచున్నావు, మంచిదే. నువ్వు నమ్ముకోవటం ఏంటి? దెయ్యాలు కూడా నమ్ముకొని వణుకుతున్నాయి. ఇంకా మనం వణకటంలా, దెయ్యాలు వణుకుతున్నాయి. దెయ్యాలకు బాగా తెలుసు దేవుడు ఎవరో. యేసు ప్రభువుని బోధకుడా అనేవాళ్ళు ఆ రోజున. శిష్యులకు కూడా అర్థం కాల. చాలామంది పరిచయులు, శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు ఆయన్ని గుర్తించలా. కానీ ఆ దెయ్యం బట్టుడు అంటున్నాడు, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా. ఆ పౌలు శీలలు సువార్త చెప్తుంటే ఆ సేవకులు, ఈరోజు కూడా కొంతమంది సేవకులు ఎవడు నిజమైన సేవకుడో ఎవడు కాదో మనుషులకు తెలియటం లేదు. అబద్ధ బోధకుడు ఎవరు? నిజంగా దేవుని చేత పంపబడిన వాడెవడు? పిలువబడిన వాడెవడు? ఏర్పరచబడిన వాడెవడు? ఇవ్వబడుతున్న సందేశం మనుషుడి బుర్రలో నుంచి వస్తుందా, దేవుని హృదయంలో నుంచి వస్తుందా? పరిశుద్ధాత్మచో శక్తితో వివరించబడుతుందా, మానవ చాతుర్యంతో వివరించబడుతుందా అన్నది గ్రహించలేకపోతున్నారు. కానీ పౌలు శీలలు నీ గురించి ఆ యొక్క దెయ్యం పట్టిన స్త్రీ ఏమందో చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆమె పౌలును 16:17 ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము. దెయ్యాలకు తెలిసిపోతుంది వీళ్ళు నిజమైన సేవకుడా అబద్ధమైన సేవకుడా అని. ఏంటంటే వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు రక్షణ మార్గాన్ని మీకు బోధిస్తున్నారు. చూడండి, నీవు నమ్మిన దేవునిని నీవు ఎరుగుదువా? నీవు నమ్మానంటున్నావు, ఆ నమ్మిన దేవునిని నీవు ఎరుగుదువా? ఆ సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు ఆమె హృదయం మారిపోయింది. ఆమె కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఆ సమరయ జనులతో చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడుడి, ఈయన క్రీస్తు కాడా అంటే ఆ జనమందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని 2 రోజులు ఆయన్ని ఉండమని అడిగి 2 రోజులు ప్రభు మాటలు విన్న తర్వాత, ఆయనతో సమయం గడిపిన తర్వాత తిరిగి వచ్చి సమరయ స్త్రీతో ఏం చెప్పారో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనము చదవండి. ఆయన మాటలు వినినందున వాళ్ళు అనేకులు నమ్మి
ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని, అది నమ్మకం. ఎవరో చెప్పితే నమ్మటం కాదు. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా మా రక్షకుడు మాత్రమే కాదు, లోక రక్షకుడని నమ్ముచున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడికి ఇటువంటి అనుభవం ఉంటుందండి. యేసు ప్రభు గొప్ప దేవుడంట, ఆయన స్వస్థపరుస్తాడంట, ఆయన అద్భుతాలు చేస్తాడంట, ఆయన ప్రార్థన చేసుకుంటే పరీక్షలో పాస్ అవుతామంట. ఏంటంటే అంట ఏంటి? అంటాల భక్తి తంట. ఏంటంటే ప్రకృతి సంబంధమైన వాడికి చూడండి, అక్కడ ఈ లోకంలో చెప్పుకునే వాళ్ళని చూడండి, అన్ని ఎవరో చేసిన దాన్ని చూసి దాన్ని వెంబడిస్తారు. ఒక మతాచారాన్ని, ఒక పద్ధతిని వెంబడిస్తుంటారు. వారు ప్రకృతి సంబంధమైన భక్తులు లేక విశ్వాసులు లేక మనుషులు. మనం యేసుక్రీస్తు బిడ్డలమన్న వారిని ప్రకృతి సంబంధమైన వారిగా ఉండకూడదు. నీవు నమ్మిన వారిని నీవు ఎరగాలి. నీ మట్టుకు నీవు మోకాళ్ళలోని ప్రార్థించి నీ దేవునితో సహవాసం చెయ్యాలి. ఎవరో బలవంతం చేసి మతం మారుస్తున్నారంటున్నారు మన భారతదేశంలో. అది బైబిల్లో లేదు అసలే. అలా మార్చాలంటే దేవుడు ఎప్పుడో లోకాన్నే మార్చేసేవాడు. మనకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. నీ అంతట నువ్వు హృదయం మీద నిలబడి తలుపు తడుతున్నాను, తలుపు తీస్తే లోపలికి వస్తా, లేకపోతే తలుపు పగలగొట్టుకొని వస్తాను అన్నాడా? నువ్వు తీస్తే వస్తా, నువ్వు వద్దుపో అంటే నీ జోలికి నేను రాను. ఏంటండి? నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యి, లేకపోతే నేను చంపేస్తా అన్నాడా? అలా దేవుడు చాయిస్ ఇచ్చాడు మనకి. ఇది వెలుగు, ఇది చీకటి, ఇది మరణము, ఇది జీవము, ఇది ఆశీర్వాదము, ఇది శాపము. ఏది కావాలో కోరుకో. కోరుకునేది నీ ఇష్టం. నీ కోసం నువ్వే కోరుకోవాలి. నీ భార్య కోసం నువ్వు కోరలేవు. ఆమె నీది నీదే, నీ బిడ్డలదే, ఎవరి మట్టుకు వాళ్ళదే. మీ బైబిల్లో చదివితే దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారు, కానీ మనవలు మనవరాళ్ళు లేరు. మా నాన్న యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన దేవుని కుమారుడు అయ్యాడు కాబట్టి నేను ఆయనకు బిడ్డను కదా, మనవడిని అయ్యానా? ఏంటండి? పుట్ట క్రైస్తవులు కొంతమంది ఎట్టగా అనుకుంటారు, మేము దేవుని బిడ్డలమే. ఎట్టవుతావు? క్రైస్తవులు ఇంట్లో పుట్టిన మూలాన నువ్వు క్రైస్తవుడు అవ్వవు. మా నాన్న యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను దేవుని కుమారుడు అయ్యాను. నా కుమారుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే తను దేవుని కుమారుడు అయ్యాడు. ఎవరి మట్టుకు వారు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నీ ప్రభువును నీవు ఎరగాలి. ఎరగటం వేరు, వినటం వేరు. యేసు ప్రభువుని గురించి విన్నాం, చాలా విషయాలు మనం వింటుంటాం, అవునంట, అబ్బా అబ్బా అంటాం. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అవి వ్యత్యాసంగా ఉంటాయి. నువ్వు విన్నదేమో ఆర్భాటంగా ఉంటుంది, ఆడు చూస్తే ఏమో ఉండదు చివరికి వెళ్ళి. ఏంటంటే ఈ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి చూడండి, ఇదిగో ఇది వేసుకున్నారా ఇలా నున్నగా అయిపోతారా అంటారు. ఆ సబ్బు తెచ్చి పూసుకుంటే ఉన్న తోలు కూడా ఊడిపోతాయి. అవి అడ్వర్టైజ్మెంట్స్. కానీ నువ్వు తీరా అది పరీక్షించినప్పుడు నువ్వు మళ్ళీ అది సబ్బు నీకు పనిచేసిందా లేదా చూసుకుంటావు. కానీ ఎవడో చెప్పిన దాన్ని బట్టి నువ్వు వాడవు కదా. నీకు బాగా పనిచేస్తే వాడతావు, లేకపోతే ఏం చేస్తావు? దాన్ని వదిలిపెట్టేస్తావు. యేసుప్రభు నువ్వేం బలవంతంగా నమ్ముకోవాల్సిన పనే లేదు. ప్రార్థన చేసి చూడు, ట్రై జీసస్, ప్రయత్నించు. యేసుక్రీస్తులో ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత నిజముందో, ఎంత గొప్ప దేవుడో అన్నది నువ్వు ప్రార్థించి చూడు, నమ్మి చూడు, అంగీకరించు. అంతేకాని ఎప్పుడు మన భక్తి ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు. ఒకప్పుడు రోమన్ క్యాథలిజం విస్తృతంగా అయినప్పుడు మనుషులకి బైబిల్ చేతికి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో అన్ని భాషల్లో బైబిల్ దొరికేది కాదు. ఆ గురువులు మాత్రమే బైబిల్ చదివేవారు. వారు ఏం చెబితే అదే వేదం. కాబట్టి ఆ గురువులే దేవుళ్ళలాగా ఉండేవారు. వాళ్ళ చెవుల్లోకి వెళ్ళటం, వాళ్ళ చెవుల్లో పాపాలు ఒప్పుకుంటే క్షమించాను పో, ఉండిలో డబ్బులు వేసిపో అంటే డబ్బులు వేసిపోవటం,
మళ్ళీ రావటం, మళ్ళీ ఒప్పుకోవటం, మళ్ళీ డబ్బులు వేయటం, ఇలాగైపోయింది. ఏంటండి ఆ రోజుల్లో ఆచార భక్తికి మనుషులు బలైపోయారు. ఈరోజు కూడా కొందరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు పరలోకం వెళ్తావా అంటే మా పాస్టర్ గారిని అడగండి అన్నాడు ఒక ఆయన. అంటే పాస్టర్ గారు ఇచ్చే బాప్టిజం సర్టిఫికెట్ పరలోకానికి నీకు టికెటా? పనికిరాదు. మీ పాస్టర్ గారు నీకు బాగా అన్నం పెట్టి డబ్బులు ఇస్తే ఆయన నువ్వు భలే విశ్వాసమయ్యా. మా చెన్నైలో ఒక మంచి ఎడ్యుకేటెడ్ చాలా గొప్ప మన ఇండియాలోనే 5th ర్యాంక్లో ఉన్న హై క్వాలిఫైడ్ పర్సన్ ఉండేవాడు ఒక ఆయన. చాలా రిచ్ పర్సను, మంచి ఎత్తైన వ్యక్తి, చక్కటి కుటుంబం. ఆ పాస్టర్ గారు ఆయన చర్చికి వెళ్తే ఆ పాస్టర్ గారు బలిపీఠని దిగొచ్చి అయ్యగారిని తీసుకొచ్చి ముందు కుర్చీలు వేయించి కూర్చోబెడతారంట. అనేక సార్లు అయ్యగారి గురించి చెప్పేవారు. అయ్యగారు మన సంఘానికి ఎంత గొప్ప కళ. అయ్యగారు పరలోకంలో గొప్ప స్థానంలో ఉంటారు అని పొగుడుతానే ఉండేవారంట. ఒకరోజు ఈ అయ్యగారు ఒక అసలైన సిసలైన దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు వాక్యం వినటానికి. ఆ మీటింగ్లో కూర్చున్నాడు. తన స్థితి తనకు అర్థమైంది. క్రీస్తు యొక్క దర్శనాన్ని చూశాడు. తన స్థితిని, తన నామకార్థ స్థితిని, తన ఆచార భక్తిని గ్రహించుకున్నాడు. కింద పడి మోకాళ్ళ మీద పడి ఏడవటం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపడటం మొదలుపెట్టాడు. కన్నీరు గార్చడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వెళ్ళి ఆ పాస్టర్ గారితో చెప్పాడు, అయ్యా నేను పరలోకంలో గొప్పవాడిగా ఉంటానన్నావు. నీ దగ్గరకు వచ్చేటప్పుడు నేను సిగరెట్లు తాగేవాడిని, బ్రాందీ విస్కీలు తాగేవాడిని, సినిమాలకు వెళ్ళేవాడిని, ఆఫీసులో లంచాలు తీసుకునేవాడిని, ఎన్ని చెయ్యని రాని తప్పులన్నీ చేసేవాడిని. నేను నీట్గా డ్రెస్ చేసుకొని వస్తే నువ్వేమో నాదే పరలోకంలో ప్రథమ స్థానం అన్నావు బాబు. కాదు అని అందరి ముందు, సంఘం ముందు ఒప్పుకున్నాడట. ఏంటండి, దేవుడు మెచ్చినవాడు ధన్యుడు కానీ మనుషుడు మెచ్చుకున్నవాడు ధన్యుడు కాదు. మన భక్తి దేవుడు మెచ్చాలి. మీరు ప్రకృతి సంబంధమైన భక్తులా లేక ఆత్మ సంబంధమైన భక్తులా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకు మనకు లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి ఏమేం బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన మనుషుడికి విశ్వాస సంబంధమైన బోధ అర్థం కాదు. అది వెర్రితనంగా ఉంటుంది. ఏంటంటే బైబిల్లో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అనుందండి. ఇది మనం చెబితే లోకంలో ఉన్నోళ్ళు నమ్ముతారా? పనికి మాలిన జైపాలు ఇవాళ ప్రసంగం చేయడానికి వస్తున్నాడు అంటే మీరు ఎవరన్నా వస్తారా? ఏంటండి, గొప్ప దైవజనుడు, అభిషేకం పొందిన దైవజనుడు, ఇంటర్నేషనల్ ప్రీచర్ డాక్టర్ రెవరెండ్ ఎన్ జైపాల్ గారు మన పట్టణానికి విచ్చేయుచున్నారు. దెయ్యాలు పారిపోతాయి, కుంటోళ్ళు చూస్తారు. మరి అదే గుడ్డోళ్ళు నడుస్తారు అంటే చూడండి, జనం ఇసుకల్లాగా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటండి, ఈరోజు పాస్టర్ గారులకు చూడండి, ఇంతుంటే అంత చేసుకుంటారు, ఇంతుంటే అంత డబ్బా కొట్టుకుంటారు.
మళ్ళీ పాస్టర్ గారు ప్రసంగానికి రావటం ముందు మళ్ళీ ఎవరన్నా ఒక అసిస్టెంట్ పాస్టర్ గారు ఒక 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 లోకంలో ఉంటారు చూడండి, ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు రావాలన్నమాట. వాళ్ళు వచ్చి ఇప్పుడు మనకి వరకు చెన్నై నుంచి వచ్చిన పాస్టర్ గారు వాక్యం అందించబోతున్నారు, రండి వినండి, గొప్ప సందేశం అని పిక్చర్ వస్తుంది అక్కడ. ఏంటండి టీవీ ప్రోగ్రాంలో కూడా అంతే, పాస్టర్ అమ్మగారో పాస్టర్ గారి పిల్లలో మరి ఇంకెవరో వచ్చి పాస్టర్ గారిని ఇంట్రడ్యూస్ చేయాలి. నాకెందుకో పట్టదు అది, నేనే వచ్చేస్తాను నేరుగా. బాగున్నారా? దేవుని స్తోత్రం. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేనెవడో, నా మాటలు వినేవాడు, నేను చెప్పే వాక్యం వినేవాడు నన్ను గ్రహించుకుంటాడు. ఏంటండి 50 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, ఒక సీనియర్ పాస్టర్గా ఉన్నాను చెప్పాలంటే. ప్రస్తుతం ఉన్న సేవకులు అందరిలో ఒక సీనియర్ పాస్టర్స్ లెవెల్లో ఉన్నాను. నిన్నగాక మొన్న వచ్చిన పాస్టర్ గారులు ఏంటంటో చెప్పుకుంటుంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఎందుకబ్బా ఇట్లా ఎగిరెగిరి పడతారు వీళ్ళు. ఎగిరెగిరి పడేవాడు ఎప్పటికైనా పడతాడన్నాడు ఒకడు. ఏంటండి ఎగిరెగిరి పడేవాడు ఎప్పటికైనా కింద పడతాడు మొత్తానికి. బైబిల్ అర్థం కాదు. తగ్గించుకో అంటే తగ్గించుకుంటే చులకనైపోతామండి. తగ్గించుకుంటే చులకనైపోతాం మనుషులకి. మనుషులకు చులకనైతే అయ్యావయ్యా దేవునికి ఇష్టడు అవుతాం. మన ప్రభు తగ్గించుకున్నాడు కదా, శిష్యుల పాదాలన్నీ కడిగాడు కదా. యూదుల సాంప్రదాయ ప్రకారం ఆ రోజున విందుశాలకు వెళ్ళే వారికి బానిస ఒకరు గుమ్మల్లో ఉంటారు, కాళ్ళు కడిగి లోపలికి పంపించాలి. యేసుప్రభు ఎప్పుడు ఉద్యోగస్తులను పెట్టుకోవాలా, పనోళ్ళని పెట్టుకోవాలా. కాబట్టి కనీసం ఆ శిష్యులు ఏం చేసి ఉండాల్సింది, 12 మంది శిష్యుల్లో ఏదో ఒక శిష్యుడు డ్యూటీ వేసుకొని మిగిలిన వాళ్ళ కాళ్ళని కడిగి పంపించాల్సింది. కానీ వీళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పెద్ద డిస్కషన్లో ఉన్నారు. మన 12 మందిలో ఎవరి గొప్ప? పేతురు అంటాడు నేను అందరికంటే పెద్దోడిని వయసులో, నేనే గొప్ప. యోహాను అంటాడు నేను అందరికంటే చిన్నోడిని, అందుకని నేనే గొప్ప. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం, నేను ఎప్పుడు యేసుప్రభు రొమ్ము మీద ఆనుకుంటా, యేసుప్రభు నన్నే అడుగుతాడు, నేనే ఆయనకి చెప్తా అని వీళ్ళు వాగ్వాదం చేసుకుంటా ఉన్నారే కానీ కాళ్ళు కడగాలన్న సంగతే మర్చిపోయారు. ఎవరు కూర్చోవాలి యేసుప్రభు పక్కన? పక్కనే కూర్చోవాలా? ఎక్కడ కూర్చుంటే ఏమండి? ఎక్కడ కూర్చుంటే ఏంటి? నన్ను కూర్చోమని లేదు, నేను ఈ చర్చికి రానదట వాళ్ళు. నేను వెళ్ళేటప్పటికి నాకు కుర్చీ వేయలేదు, నేను చచ్చినా రాని చర్చికి అందంట. చచ్చ నువ్వు పెట్టుకొస్తావు ఇంకా ఏంటండి? ఏం అలకలు ఈ రోజున చూడండి. దేవుని దగ్గరకు వచ్చి దావీదు మహారాజు అండి, చక్రవర్తి, సింహాసనం మీద కూర్చునేవాడు. కానీ ఏమన్నాడు తెలుసా? నా దేవుని మందిరపు ద్వారం దగ్గర నేనుంటే చాలు, దేవుని మందిరంలో ఉండడమే నాకు గొప్ప భాగ్యం. నేను ఒక్క వరం అడిగాను దేవుని దగ్గర, దాన్నే కోరుతున్నాను. నేనంటే ఆయన ప్రసన్నతలో కూర్చొని, ఆయన ఆలయంలో కూర్చొని ఆయన్ని చూడాలని, ఆయనందు ఆనందించాలని. ఇది ప్రకృతి సంబంధమైన వాళ్ళకి అర్థం కావు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. కుడి చెంప మీద కొడితే, ఎడం చెంప మీద కొడితే కుడి చెంప కూడా తిప్పు. ఎవరైనా 1 మైలు రమ్మని బలవంతం చేస్తే 2 మైళ్ళు లేవు. అంగి అడిగితే, కండవ అడిగితే అంగి కూడా ఇచ్చేయి. ఇది ఏం పోదరా బాబు, ఇట్టయితే దివాళా దీమా మనం. ఏంటంటే నిన్ను 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 దూషించే వారిని ప్రేమించు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి. ఇవి ఎలా కుదురుతాయి? ఇది ప్రకృతి సంబంధంగా కుదిరేవి కాదు. కాబట్టి ఇది మనుషుడికి అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుని విషయాలు అవగాహన కావు. ఎప్పుడైతే మనం రక్షించబడతామో మనల్ని మనం తగ్గించుకుంటాం, విశ్వాస జీవితంలో ముందుకు సాగలుగుతాం. ఈ రోజున అనేక మంది విశ్వాసులు అనబడిన వారు ప్రకృతి సంబంధమైన వారిగానే ఉంటున్నాం. పై భక్తిలోనే ఉంటున్నామే కానీ భక్తిలోని పరిపూర్ణ స్థితిని మనం గ్రహించలేకపోతున్నాం. చూడండి, మన భక్తి ఆచార భక్తిగా ఉండకూడదు, ఎవరో మనకి నేర్పించిన భక్తిగా ఉండకూడదు, మూఢనమ్మకంతో ఉండినదిగా ఉండకూడదు. దేవుని మనస్సును ఎరిగి ఆ రీతిగా మనం బ్రతకాలి.
ఆత్మ సంబంధమైన కొంతమంది యేసుప్రభువుని తెలుసుకున్నా కూడా వారి భక్తి శరీర సంబంధమైనదిగా ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమునకును ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకొందురు. మీరు ఆత్మచేత నడిపించబడని ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారో కారో. ఆత్మానుసారమైన భక్తి, శరీరానుసారమైన భక్తి. చూడండి, మనం వేసుకునే వస్త్రాలు, మన శరీరాన్ని మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది చాలా ఇట్లా వస్తారు, భక్తి, నమస్కారం. ఏంటండి ఆ ప్రార్థన చేయమని, ప్రభు నాయన పాపిని, ఊరికా ఎడతావు ఎందుకు, దేవా. అదేంటి నటనేంటి అంటే, బహిరంగంగా నీ భక్తి చూపిస్తానికి నీ వస్త్రధారణ మార్చుకుంటావు, నీ వేషభాషలు మార్చుకుంటావు, కొన్ని తతంగాలు చేస్తావు, కొన్ని ఆచారాలు చేస్తావు. అది శరీరంలో పైన కనిపించే భక్తి. క్రైస్తవ భక్తి హృదయంలో నుండి వచ్చేది. శరీరానుసారులు ఈ రోజున చాలా భక్తిగా ఉంటారండి. ఇలా ఆదివారం అబద్ధం ఆడకూడదు, సోమవారం ఎన్నన్నా ఆడవచ్చు. మనం దేవుని మందిరంలో ఉన్నాం, ఇక్కడ గొడవ పెట్టుకోవద్దు, ఇంటికి రా చూసుకుందాం. అదేంటి ఏంటంటే, ఓ పల్లెటూరులో ఒక ఆయన వాళ్ళ మనవణ్ణి అంట తీసుకొని చర్చికి వెళ్ళాడట, చుట్ట కాల్చుకుంటా. ఆ చుట్ట ఏమో సూరులో పెట్టి లోపలికి వెళ్ళాడట. అక్కడ పాట పాడుతున్నాడు, పరిశుద్ధ పరిశుద్ధ అని పాడాడు. చర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్ట తీసుకొని మళ్ళీ నోట పెట్టుకొని వెలిగించుకొని పోతా ఉంటే మనవడు అడిగాడంట, తాత చుట్టెందుకు చర్చిలోకి తీసుకురాలేదన్నాడంట. తప్పయ్యా, అది దేవుని మందిరం, పరిశుద్ధమైంది, అక్కడ చుట్ట తాగకూడదు. దేవుని వాక్యం ఏం చెబుతుందండి? మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. నీ దేహమే దేవుని ఆలయం అంటే దేవుని మందిరంలో మాత్రం తాకపోతే సరిపోద్దా? నీ శరీరం అపవిత్రపరుచుకుంటా లేదా? అందుకే ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని, అందుకే రోగాలు వస్తున్నాయి. చుట్టలు తాగేవాళ్ళకి, సిగరెట్లు తాగేవాళ్ళు, సారాయి తాగేవాళ్ళకి, బ్రాందీ తాగేవాళ్ళకి, డ్రగ్స్ వేసుకునే వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఏ పొగాకు ప్రోడక్ట్స్ చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఇంతకుముందు పూర్వకాలం చుట్టలు తాగేవాళ్ళు, లేకపోతే ముక్కుపుడికి పిలిచేవాడు అని పిలిచేవాడు ఇంతకుముందు. ఇప్పుడు ఎన్నో వదిలేసి ఆ పొగాకు ప్రోడక్ట్స్ ఏంటో హానీ, కీనీ, పీనీ ఏదో వస్తాయంట, తెలుసా అండి మీకు? అది కొనుక్కొని నోట్లో పెట్టుకుంటే ఒకలాంటి సారం దిగుతుంటుందంట అంటుంటారు వాళ్ళు. ఏదో పళ్ళు ఊడిపోయిన వెళ్ళగా ఉన్నావేంటయ్యా అంటే నోట్లో ఏదో ఉంది, అందుకని నోరు తెరవలేడు పాపం. ఏంటంటే దానివల్ల చాలామంది వాళ్ళ క్యాన్సర్ రోగానికి గురైపోయారు. మొన్నే ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, బొగ్గల్లో క్యాన్సర్ వచ్చేసింది. ఏంటి అంటే అది తింటున్నాడు నోట్లో పెట్టుకొని ఎప్పుడు చూసినా. ఇంకొక అతను దానికి బానిసైపోయాడు, పెళ్ళయింది, యవనస్తుడు, 30 ఏళ్ళు కూడా లేవు, పిల్లలు పుట్టలేదు. ఏంటని పరీక్ష చేసి వెళ్తే అతను బ్లడ్ అంతా పాడైపోయింది, చేతుల కాళ్ళలో వడికిపోతున్నాయి 30 ఏళ్ళకే. ఎంతమంది ఈ రోజున దేవుని ఆలయమైన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. శరీరానుసారులు ఆ భక్తి, ఆ గంటసేపు భక్తి ఉండాలి, ఆ ఆదివారం భక్తి ఉండాలి, ఆ గుళ్ళో భక్తి ఉండాలి అని కొన్ని ఆచారాలు పద్ధతులు ఆచరిస్తారే కానీ ఆత్మానుసారులుగా జీవించరు. నీవు దేవుని ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడిన వ్యక్తివైతే శరీర కార్యాలను జయిస్తావు. ఒకసారి చూడండి, అక్కడ 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు,
అల్లరితో కూడిన ఆటపాటలు గడగడ గడగడ చదివేశాం. కానీ ఇది ఒక్కొక్కటి నీ ఎదురుగుండా పెట్టుకొని ఇవి నీలో ఉంటే నీవు శారీరానుసారమైన క్రైస్తవుడివే కానీ శరీరానుసారమైన భక్తుడివే కానీ ఆత్మానుసారమైన వాడివి కావు. జారత్వము, అపవిత్రత, కాముకత్వం, మూడు ఒక సెట్టు. ఏంటంటే అది జారత్వము, అపవిత్రత, కాముకత్వము. జారత్వం అంటే జారిపోవటం అన్నాడంట ఓ పాస్టర్ గారు. జారత్వం అంటే జారిపోవటం కాదండి. వివాహానికి ముందు పరస్త్రీలతో పరపురుషులతో అక్రమ లైంగిక సంపర్కం కలిగి ఉండటం అనేది జారత్వం. జారత్వానికి దూరంగా పారిపో అని దేవుని వాక్యం చెబుతోంది. ఈ రోజున పరిశుద్ధ వివాహం అని వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేస్తారే కానీ ఎంతమంది తమ కన్యత్వాన్ని పోగొట్టుకొని, ఎంతమంది తమ పరిశుద్ధతను పోగొట్టుకొని ఎటువంటి పరిశుద్ధమైన జీవితం లేకుండా వివాహ జీవితంలోనికి ప్రవేశిస్తున్నారు. వివాహమైన 3వ నెలలో నుంచే వాళ్ళకి అనేక రకాలైన గొడవలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సమస్యలకు కారణం ఏంటి? నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. మనుషుడు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉంది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. వివాహమైన తరువాత వివాహ బంధములో కాకుండా, అంటే భార్య భర్తల మధ్య కాకుండా పరపురుషులతో పరస్త్రీలతో అక్రమ లైంగిక సంపర్కం కలిగి ఉండటం అనేది వ్యభిచారము. వివాహమైన తర్వాత పవిత్ర బంధానికి బయట చేసేది వ్యభిచారము. వివాహం కాకముందే దేహాలను పాడు చేసుకోవటం అనేది జారత్వము. దేవుడు జారులను వ్యభిచారులను తీర్పు తీర్చక మానడు. నువ్వు వ్యభిచార కార్యంలోనే ఉంటూ, జార కార్యాల్లోనే ఉంటూ భక్తిగా ఉన్నాను అనుకుంటే, పాపం చేసి స్నానం చేస్తే పోద్దనుకుంటున్నారు కొంతమంది, పాపం చేసి పాపాన్ని కడుక్కుంటే పోద్దనుకుంటున్నారు కొంతమంది. కానీ పాపం నీవు క్షారముతో నీవు కడుక్కున్న, విస్తారమైన సబ్బు రాచుకున్న నీ దోషము నాకు మరకవలే కనబడుతూ ఉంది. భక్తే బతుకే అనుకుంటున్నారు. కాదు, నీవు నిజంగా ఆత్మానుసరుడు అయితే ఈ శరీర ఇచ్చలను నీవు జయిస్తావు. కాముకత్వము, జారత్వము, అపవిత్రత ఈ తరం వ్యభిచార తరం అని పిలువబడుతూ ఉందండి. ఏం తరం ఇది? వ్యభిచారపు మాటలు, వ్యభిచారపు పాటలు, వ్యభిచారపు దృష్టి, వ్యభిచార మనస్సు, వరసవాయలు లేకుండా చిన్న బిడ్డలను మానభంగం చేయటం, అత్యాచారాలు చేయటం, అక్రమం చేయటం, సమూహంగా రేప్ చేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఎంత పెచ్చు పెరిగిపోతుందో పాపం ఈ లోకంలో ఈ రోజున చూడండి. శరీరాన్ని ఇచ్చలతో మనిషి నిండిపోయి మృగము కంటే నీచంగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. అపవిత్రమైనటువంటి కార్యాలు. ప్రభు చెప్పాడు వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. ఒక స్త్రీని లేక ఒక పురుషుని నీవు తప్పైన దృష్టితో చూసినప్పుడు నువ్వు వ్యభిచారివి. దేవుని దృష్టిలో వ్యభిచారం చేసిన వాడు అవుతున్నావు. ఈ అపవిత్రమైనటువంటి ఆలోచనలు. ఒకరోజు కథను వచ్చిన దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. అన్నా నన్ను క్షమించండి అన్న నా కోసం ప్రార్థన చేయండి అన్న. ఏమైందయ్యా? నా భార్య 3వ నెల గర్భవతిగా ఉంది, గర్భస్రావం జరిగింది అయ్యా. ఎందుకయ్యా? ఏం తప్పు చేసావయ్యా? అయ్యా పక్కింటి ఆయన మరొక అతను భార్యను చూసి ఈమె నా భార్య అయితే బాగుండేదే అనే ఆలోచనలతో నిండిపోయానయ్యా. ఇంటికి వచ్చేటప్పటికి నాకు ఇచ్చిన భార్యను బట్టి కృతజ్ఞత లేని మూలాన, నాకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి సంతోషించిన మూలాన నాకు ఆ శాపం వచ్చిందో ఏమో, నా భార్య గర్భం పోగొట్టుకుంది. ఏంటండి? ఈ ఇతరుల భార్యను చూసి ఆ భార్యలాగా నా భార్య ఉంటే బాగుంటుంది అనుకోవటం ఏంటి? ఏంటంటే అది ఏం ఆలోచన? ఈరోజు చూడండి, ఒక వ్యక్తిని చూడగానే ఏమైనా ఐ లవ్ యూ అంటారేంటి? ఒక అమ్మాయిని అందంగా కనపడితే ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి వెంటబడతారు ఎందుకు? కుక్కల్లాగా. ఇంకంతకంటే ఏమనాలి? కుక్కలు అలాగే పెడతాయి రోడ్డు మీద చూడండి. ఒక కుక్కను చూసింది అనుకోండి, ఇంకో కుక్క అని కనుక పడుతుంది. ఈ 2 పోతుంటే 3వ కుక్క వస్తుంది మళ్ళీ.
ఏంటంటే మళ్ళీ అటుపోద్ది అంటే ఇంక ఏంటది సరే మనుషుడు యవనస్తులు ఈ రోజున రోడ్ల మీద ఎలా తిరుగుతున్నారో చూడండి. రోడ్ల మీద ఎందుకు తిరుగుతారు అలా బైకులు వేసుకొని? ఎందుకు ఆ సెంటర్స్లోకి వెళ్తారు? ఎందుకు అక్కడెక్కడ జనసాంద్రమున దగ్గరికి వెళ్ళి పెళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళని వీళ్ళని చూసుకొని తప్పైన ఆలోచనలకు తప్పైన కార్యాలకు చోటిస్తున్నారు? శరీరీచ్ఛలతో నిండిపోయి ఉన్నాడు. క్రీస్తుకు నీ శరీరం అప్పగించకపోతే, నీ శరీరము క్రీస్తు రక్తములో కడగబడకపోతే, పరిశుద్ధపరచబడకపోతే, స్వాభావికంగా వచ్చే తుచ్చమైన ఇచ్చలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. అపవిత్రత, పరశరీరానుసారులు, ఇతరులకు తగలాలని, ఇతరులను రాసుకోవాలని, ఇతరులను పూసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ బస్సుల్లో, ఈ క్రౌడ్ ఉన్న స్థలాల్లో అదొక రకమైన ఎంజాయ్మెంట్. కొంతమంది ఆ బూతు కథలు వినాలని, ఆ కథలు మాట్లాడుకోవాలని, వాటిని క్రియల్లో పాపం చేయకపోయినా వారి ఆలోచనలో, వారి మాటల్లో ఆనందిస్తున్నారు. ఇది కాముకత్వము, ఇది కామకార్యాలు. ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి. దేవుడు మనల్ని పరిశుద్ధుడిగా ఉండమని చెప్పాడు. మీ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. మీలో ప్రతివాడును, 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు లోకస్తుల్లా కాక, ప్రకృతి సంబంధమైన మనుషులుగా కాక, శరీర సంబంధమైన మనుషులుగా కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును, ఘటం అంటే ఏంటి? తన శరీరాన్ని అలాగూ కాపాడుకోవాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటాడు, తన దృష్టిని పవిత్రంగా కాపాడుకుంటాడు. యోబు అన్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూతును. ఏంటంటే ఒక స్త్రీని చూచినప్పుడు నీ ఆలోచనలు చెడిపోతే, ఒక పురుషుడిని చూచినప్పుడు నీ ఆలోచనలు తప్పైతే అది పాపం అన్న సంగతి నీకు తెలుసా? సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు రక్షించబడిన తర్వాత ఎక్కడైనా శరీర తలంపులకు చోటిస్తానేమోనని చెప్పి స్త్రీలను చూచినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవాడు కాదట, పైకో కిందకో చూస్తూ మాట్లాడేవాడంట. అంతే. కీడుగా కనిపించడానికి దూరంగా ఉండమన్నాడు దేవుడు. నీవు ఆత్మానుసారుడు అయితే నీ శరీరాన్ని, ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటావు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. విగ్రహారాధన, అభిచారము, అవి రెండు ఒక సెట్ అండి. ఏంటండి? విగ్రహారాధన, అభిచారము. విగ్రహారాధన అన్నప్పుడు, విగ్రహాలను పూజించటము అన్నప్పుడు, నీవు దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అదే విగ్రహం. కొంతమందికి విగ్రహారాధన అంటే కోపం వస్తుంది. అక్కడ విగ్రహారాధన మాట ఏ దేవుడి బొమ్మ అయినా, దేన్నైనా, నీ డబ్బైనా, నీ బిడ్డ అయినా, నీ ఇల్లు అయినా, నీ ఉద్యోగమైనా, దేవుని కంటే దేవుని స్థానంలో మరి దేన్నన్నా తెచ్చి పెడితే అదేమంటది? విగ్రహం. ఏంటండి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రేమించాలి. మరి దేనికి చోటు ఉండకూడదు. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమిస్తున్నావు ఈ రోజున అర్థం చేసుకోండి. ఈ రోజున క్రైస్తవులు అనబడేవారు బైబిల్ని ప్రేమిస్తున్నారా, సెల్ ఫోన్ని ప్రేమిస్తున్నారా? పడుకోబోయే ముందు బైబిల్ చదువుకొని పడుకుంటున్నావా, ఎస్ఎంఎస్లు వాట్సాప్లు చదువుకొని పడుకుంటున్నావా? నిద్ర లేచిన వెంటనే చేత్తో తడుక్కొని బైబిల్ తీసుకొని ఏం మాట్లాడతాడో దేవుడు ఇవాళ, ఏ వాగ్దానం ఇస్తాడో అని చదువుతున్నావా? రాత్రి ఏమి ఎస్ఎంఎస్లు వచ్చాయో, ఏమి యూట్యూబ్లో కొత్త విషయాలు ఉన్నాయో అని చూస్తున్నావా? ఏ ఫ్రెండ్ పిలిచాడో అని చూస్తున్నావా? ఫేస్బుక్లో ఫేసులు చూస్తున్నావా? ఫేస్బుక్లో ఏం చూస్తారండి? ఫేసులు.
ఫేక్ ఫేసులు. మళ్ళీ ఏం ఫేసులు అయ్యి? ఫేస్బుక్లోనే ప్రేమించుకున్నారంటే ఇద్దరు. ఆ బొమ్మ చూసి అబ్బా, ఈ బొమ్మ చూసి అబ్బా, ఐ లవ్ యూ, ఐ టూ లవ్ యూ. చివరికి ఫేస్బుక్లోనే ముహూర్తం పెట్టేసుకున్నారంట. ఫేస్బుక్లోనే పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట. ఫేస్బుక్లోనే లైవ్ ఇచ్చేయడానికి పెళ్ళికి ఇద్దరు వచ్చారంట. ఇద్దరికి వచ్చేటప్పటికి ఒకళ్ళు చూసుకొని ఇంకా చూస్తున్నాడు ఆయన. ఈ అమ్మాయి వేరే ఇంకా చూస్తుంది. నేనే, నువ్వా ఫేస్బుక్లో ఇట్టున్నావేంటి ఇప్పుడు? ఈ టెక్నాలజీ పెరిగి ఆ ఫేస్బుక్లో లావు ముఖం చిన్న ముఖం చేయొచ్చు, నల్ల ముఖం తెల్ల ముఖం చేయొచ్చు, ఎర్ర ముఖం చేయొచ్చు, మేకప్ లేకుండానే పెదాలకు లిప్స్టిక్ వేయొచ్చు. ఆ బొమ్మ మనిషిని నుక్కులు జుట్టు పెట్టవచ్చు, ఇంకొకటి జుట్టు తీసుకొచ్చి పెట్టవచ్చు బట్టతలోడికి. మోసపోకు. ఎంతమంది రోజున మోసపోతున్నారండి. అందము మోసము, సౌందర్యము వ్యర్థము. బహిరంగమైన విషయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాడే. ఆత్మానుసారులు గుణగణాలకు ప్రాముఖ్యత ఇస్తారు. మనిషి రూపానికి ప్రాముఖ్యత ఇవ్వరు, మనిషి యొక్క హృదయ స్థితికి ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రోజున చాలామంది వివాహాల విషయం వచ్చేటప్పటికి ఈడు జోడులు చూసుకుంటున్నారు, అందశ్రద్ధలు చూసుకుంటున్నారు, కట్టకాడుకులు చూసుకుంటున్నారే కానీ ఒక అమ్మాయిని, ఏమ్మా మీ అమ్మాయి ఏం చదివింది? ఐఏఎస్ చదివిందా, ఎంఏ చదివిందా, పిహెచ్డి చేసిందా అన్నీ అడుగుతారే కానీ బైబిల్ చదివిందా అని అడుగుతారా? బైబిల్ చదివిందా ఈ అమ్మాయి? బైబిల్ చదివిన అమ్మాయి అయితే మాకు చాలండి, ప్రార్థన చేసే అమ్మాయి అయితే మాకు చాలండి అడుగుతారా? ఎంత జీతం తీసుకొస్తుంది, కట్నం ఎంత ఇస్తారు? కష్టంతో పాటు కష్టాలు వస్తాయి, తెలియదేమో మీకు. అమ్మాయి అలాగే కట్నం తెచ్చిందట అండి. మొత్తం ఇంట్లో కావాల్సినవి అన్నీ కొనిపెట్టాడు మా అత్తమామలు. బెడ్ మంచము, బీరువా, మిక్సీ, గ్రైండరు, మొత్తం ఇల్లు ఎటు చూసినా అన్నీ ఆమెయే. ఈయన ఏమి లేవు, 2 లుంగీలు మాత్రం ఉన్నాయి ఈయన. ఏంటంటే 2 రోజులు 3 రోజులు బాగానే ఉంది కొత్త పెళ్ళి. ఒకరోజు ఏదో కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చేటోడికి ఏదో అన్నాడంట. అంటే ఏ అంటావేంటి నా మంచం మీద కూర్చొని, ముందు కిందకి దిగి మాట్లాడమందట. ఏంటండి పరువు పోయింది కదా. భర్తగా నీకు రావాల్సిన ఘనత ముఖ్యమా, బెడ్ మంచం ముఖ్యమా? ఏ మూర్ఖులాంటి. చూడండి, ఈ రోజున మనుషుడికి వస్తువుల్ని ప్రేమిస్తున్నాడు, మనిషిని ప్రేమిస్తల్లా, అందాన్ని ప్రేమిస్తున్నాడు, హృదయాన్ని ప్రేమిస్తల్లా, గుణగణాలను ప్రేమిస్తల్లా. ఇది బహిరంగమైన విషయాలు చూసి ఒక విగ్రహారాధన, ఒక మనిషిని చూసి ఒక దేవుడిగా ఆరాధించడం అనేది విగ్రహారాధన. ఏ రాజకీయవేత్త కానీ, ఏ సినిమా యాక్టర్ కానీ, ఏ పాస్టర్ కానీ, మా అభిమాని, కొంతమంది అంటారు మేము ఫ్యాన్స్ అండి అంటాడు. బాబు మాకు ఫ్యాన్లు ఉండరండి, ఫ్యాన్లు ఉండరు. ఫ్యాన్ అంటే ఇట్ట తీసిరేవాడంట, మీరు చాలా మంచివారు, చాలా బాగున్నారు, మీరు వాక్యం చెప్తే అక్కర్లా, ఫ్యానింగ్ అక్కర్లా. ఏంటంటే దేవుని సేవకులకి ఫ్యాన్స్ ఉండకూడదు. ఎవరుండాలి తెలుసా? బిడ్డలు ఉండాలి. ఎవరుంటారండి? బిడ్డల్ని, ఆత్మలు సంపాదించేవాళ్ళం మేము. వాక్యాన్ని ప్రేమించేవారికి ఉండాలి కానీ పాస్టర్ని ప్రేమించేవారికి ఉండాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవునిని ప్రేమించండి. ఒక ఆయన దుబాయ్ వెళ్ళిపోయి ఆయన భార్యకి అమ్మోలు పంపిస్తా ఉన్నాడంటండి. ఆమెకేమో చదువు రాదంట. ఆ పోస్ట్ మ్యాన్ గారు వచ్చి రోజు డబ్బులు ఇచ్చి ఆయన రాసిన ఉత్తరం చదువుతూ ఉన్నాడట. ప్రేమైన భార్యకి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వే గుర్తొస్తున్నావు అని ఈయన చదువుతున్నాడు పోస్ట్ మ్యాన్. రోజు ఇలా చదివేటప్పటికి ఒకరోజు పోస్ట్ మ్యాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది ఏమో. డబ్బులు పంపించింది ఆయన, ఉత్తరం రాసింది ఆయన. ఈయన పోయి ఈ దారా వచ్చింది కాబట్టి మనిద్దరం పెళ్లి చేసుకుందామంటుందంట. మేము దేవుని సేవకులం, పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళం. మమ్మల్ని మీరు ఆయన ద్వారా, ఆయన వాక్యం మీ దగ్గరకు వస్తుంది, ఆయన ఆశీర్వాదాలు మీ దగ్గరకు వస్తుంది, ఆయన నామంలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ నెత్తి మీద చేయి పెట్టినప్పుడు మా చేయి కాదు, ఆయన గాయపడిన హస్తానికి సాదృశ్యంగా మీ మీదకి యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదం వస్తుంది. ఈ రోజున చూడండి, పాస్టర్లను ప్రేమించే మనుషులు ఎక్కువైపోయారు.
గొడవలు పెట్టుకునేవారు. మా పాస్టర్ గారు గొప్ప అంటే మా పాస్టర్ గారు గొప్ప. వీళ్ళు శరీర సంబంధమైన క్రైస్తవులు. ఆత్మానుసారులు దైవజనుడిని ఒక దైవజనుడిగా చూస్తారు కానీ వేరే విధంగా చూడరు. విగ్రహారాధన. ఎవరినైతే దేవుని కంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తావో, ఏది ప్రేమిస్తావో అది విగ్రహం. రెండవది అభిచారము. అభిచారం అంటే ఏంటో తెలుసా మీకు? తమిళ బైబిల్లో ఏముందంటే పిల్లి శూన్యము అని ఉంది. అంటే జ్యోతిష్కము, ఏంటండి రాహుకాలము, మంచి సమయము, ఇవన్నీ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, కరెక్ట్గా 7ంటికి వచ్చేయండి అన్నాడు ఒక ఆయన. ఎందుకయ్యా 7ంటికి? నేను పొద్దున్నే ప్రార్థనలో ఉంటాను ఆయన, ముందుగానే వెనకగానే వస్తాను అంటే కరెక్ట్గా 7ంటికి రండి, ఒక్కసారి అట్లా కాలు పెట్టి వెళ్ళిపోవడం అన్నాడు. సరే, ఆయన పోరు పడలేక వెళ్ళాను. 10 నిమిషాల ముందే వెళ్ళాను. ఎక్కడ చేయాలి ఆ ప్రార్థన అంటే టైం ఎంత అంటున్నాడు. ఇంకా 5 నిమిషాలు ఉంది 7 గంటలకి. కొంచెం ఉండండి పాస్టర్ గారు. కొంచెం ఉండి నేను పోవాలయ్యా, నేను ప్రార్థన చేసుకోవాలి, కొంచెం ఉండండి. ఇంకొక 5 నిమిషాలు ఉంటాను. 5 నిమిషాలు? కరెక్ట్గా మంచి సమయం అంట. ఆ మంచి సమయంలో మంచి పాస్టర్ గారు మంచి ప్రార్థన చేయాలంట. అవ్వ కావాలంట, బొవ్వ కావాలంట. ఏంటండి? శారీర సంబంధమైన, లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళ శుక్రవారం డబ్బులేమో, మంగళవారం పెళ్లి చేయం. అందుకే మా సత్రాలు దొరుకుతున్నాయి. ఏంటండి? మనకి మంగళవారమైన ఒకటే, శనివారమైన ఒకటే, తుమ్మినా ఒకటే, దగ్గిన ఒకటే, వెధవరాలు ముందొచ్చిన నమస్కారమే. ఏంటండి? ఏంటి ఆచారాలు, మూఢనమ్మకాలు? శారీర సంబంధమైన, లోక సంబంధమైన కార్యాలకు యేసు ప్రభువుని నమ్మిన వారు చోటివ్వరు. నువ్వు ప్రార్థన చేస్తే ఏ సమయమైనా దేవుని సమయమే. నువ్వు ముందున్న దాన్ని ప్రార్థన చేసుకొని తింటే పరిశుద్ధపరచబడుతుంది. నువ్వు చేయనిదంతా సఫలమవుతుంది. శారీర సంబంధమైన వాళ్ళు ప్రభువు నమ్మునామంటారు కానీ ఇంకా శరీర కార్యాలకు చోటిస్తారు. ఆ తర్వాత ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఏంటి అన్నీను చిల్లర సరుకుల్లాగా ఉన్నాయి. ఏంటండి? జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు, దాసిన చెక్క, మసాలా. ఏంటండి? ఈరోజు మనుషుల్లో దేవుని నమ్ముకున్నా కూడా వాళ్ళంటే నాకు పడదు, వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట, వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళు వేరే నేను వేరే, వాళ్ళ జాతి వేరు, నా కులం వేరు, నా భాష వేరు, వారు వేరే సంఘం వాళ్ళు. ఈ భేదాలు, ఈ కోపాలు, ఈ అసూయలు, ఈ ద్వేషాలు దేవుని బిడ్డలకు ఉండవు. మీరు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధుల కొరకు విరోధులను క్షమించండి, మీకు అపకారం చేసిన వారిని క్షమించండి. ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి, మీకు ఎవరి మీదన్నా కోపం ఉందా? మిమ్మల్ని అడుగుతాను, నేను ఎవరినో కాదు, మిమ్మల్ని. ఎవరి మీదన్నా కోపం ఉందా? కోపం కాదులే ఆయాసం ఉందా? ఆయాసం కాదులే బాధ ఉందా? వాళ్ళ గురించి మీరు ఆలోచించారంటే మీ బీపీ పెరిగిపోతుంది. వాళ్ళ గురించి మీరు ఆలోచించారంటే మీకు ఎసిడిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది. వాళ్ళు ఎందుకనాలి నన్ను, వాళ్ళు ఎందుకనాలి నన్ను, వాళ్ళు ఎందుకనాలి నన్ను, వాళ్ళు ఎందుకనాలంట, వాళ్ళు ఎందుకనాలి నన్ను, వీళ్ళు ఎందుకని ఇట్టు చూశాడు నన్ను, ఇట్టెందుకు చూశాడు, ఇట్టెందుకు చూశాడు నన్ను, ఈ అన్నాడు, నన్ను చూసి ఎగతాలు చేశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు చేశాడు. వాడికేమవదు, వాడు బాగానే ఉంటాడు, నువ్వే పాడైపోతావు. నువ్వు ప్రార్థన చేసుకోగలవా? నీ మనసులో ఎవరి మీదన్నా కోపం ఉంటే నీ ప్రార్థన పరలోకానికి, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలే యెహోవా నా మొర ఆలకించడు. మనకి ఎవరు విరోధులు లేరండి, ఆత్మానుసారంగా జీవించేవారు. యూదా ఇస్కరియోతు అండి యేసు ప్రభు పక్కనే కూర్చొని మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడంటే నేనేనయ్యా అన్నాడా? ఏంటండి? ఏం ఎరగనట్టు కూర్చుంటే ప్రభు అన్నాడు, నాతో కూర్చున్నవాడు నాపై మడిమెనెత్తాడు. కాలు ఎత్తాడంటే వేరే సంగతి అండి. కాలు ఎత్తాడంటే ఎదురుగుండా తన్నాడని అర్థం. మడిమెత్తాడంటే అర్థం ఏంటి? అంటే తినేసి కక్కర కూర్చొని తినేసి పోతూ పారాడా అని చెప్పి పోవటం. నమ్మి ద్రోహం చేస్తారు చూసారు. ఈ రోజున చాలామంది ఈ రోజున
మేలు పొంది ఆశీర్వదించబడి చివరికి ద్రోహం చేస్తారు. వాళ్ళని క్షమించడం కుదురుద్దా? మన చేతన అవుద్దా? నన్నుకి ఇంత ద్రోహం చేసావు, నన్ను ఇంత మోసం చేసావు, నన్ను ఇంత దగా చేసావు నన్ను అన్న వాళ్ళని నువ్వు క్షమించగలవా? నువ్వు శరీరానుసారుడు అయితే క్షమించలేవు. నువ్వు ఆత్మానుసారుడు అయితే ఏం చేశాడు ప్రభు? ఏమన్నాడండి? ఆ అర్ధరాత్రి వచ్చి ముద్దు పెట్టుకుంటుంటే, ఎరా పనికి మనలోడా, మళ్ళీ ముద్దు పెట్టుకొచ్చావరా దరిద్రుడా అన్నాడా? చేలికాడా? స్నేహితుడా? స్నేహితుడా? ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన కొట్టిన వాళ్ళని, తిట్టిన వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళని, ఎగతాళి చేసిన వాళ్ళని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగడు గనుక. ఆత్మానుసారుడిగా జీవించాలంటే నీ విరోధుల్ని క్షమించు. ఒక ఆయన అన్నాడు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానండి, దాన్ని మాత్రం నేను క్షమించలేను అన్నాడు. అంటే ఏంటయ్యా దాన్ని? అంటే ఎడ్డా గొడ్డా? కాదండి, నేను కట్టుకున్నది అంటున్నాడు. మళ్ళీ కట్టుకున్నది అంట. ఈయన కాదా కట్టింది? ఈయన కాదండి. భార్యను క్షమించలేనోడు, భర్తను క్షమించలేనోడు పరలోకానికి ఎలాగెళ్తాడండి? అసలు భార్యాభర్తలు రోజు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉంటే ఆ ఇంట్లో జగడాలు ఉంటాయా? గొడవలు ఉంటాయా? భేదాభిప్రాయాలు ఉంటాయా? వీధుల పాలు అవ్వాల్సిన అవసరం ఉంటుందా? కోర్టుల దాకా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందా? నీ భార్యను క్షమించాలి, నీ భర్తను క్షమించాలి. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు ఉండకపోవచ్చు, నువ్వు ఆశించింది వాళ్ళు చేయకపోవచ్చు, లేకపోతే మీరు కలిసి బతకలేరు. నువ్వు ఆత్మానుసారుడిగా ఉంటే క్షమించుతావు, సహిస్తావు, ఓర్చుకుంటావు. కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను మనసులో పెట్టుకునేవాడివైతే నువ్వు శరీర సంబంధమైన వాడివే. శరీరానుసారులుగా ప్రవర్తిస్తారు. ఆత్మానుసారులు నీ ఆత్మను పోషించుకుంటే నువ్వు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటావు. కనీసం రోజుకి 1 గంట సేపు మీరు ప్రార్థన చేయాలి. రోజు కనీసం 5 అధ్యాయాలు మీరు చదవాలి. అప్పుడు శరీరేచ్ఛలు మీరు జయించగలుగుతారు. ఎన్ని ఆటంకాలు కలిగినా ఆదివారం వచ్చినప్పుడు 6 రోజులు కష్టపడి పనిచేయి, 7వ రోజు నా సన్నిధికి నాకివ్వు, ఆలయంలో గడపండి, దేవుని కొరకు ఉపయోగించండి. అప్పుడు శరీరేచ్ఛలను జయిస్తారు, ఆత్మానుసారులుగా జీవించగలుగుతారు. మీ కుటుంబంలో పొద్దున్న సాయంత్రం కుటుంబ ప్రార్థన జరిపించండి. మీ బిడ్డలతో కూర్చొని ప్రార్థన చేయండి. నీ ఇంటి చుట్టూ దేవుని కంచి ఉంటుంది, నీ ఇంటి మీద దేవుని దూతలు కావలి ఉంటుంది. టీవీ ప్రోగ్రాం, టీవీ ప్రార్థన కాదు, సినిమా ప్రార్థన కాదు, సీరియల్ ప్రార్థన కాదు. మోకరించి ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఆధ్యాత్మికంగా బలపడండి. అప్పుడు దేవుని శరీరేచ్ఛలు మనం జయించగలుగుతాం. ఈ రోజున చాలామంది ప్రకృతి సంబంధమైన విశ్వాసులుగా, భక్తులుగా ఉన్నారు, కొందరు శరీరానుసారులుగా ఉన్నారు, కొద్ది మంది మాత్రమే ఆత్మానుసారులుగా ఉన్నారు. మీరు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు? ఆత్మానుసారమైన క్రైస్తవుడిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అన్న వాళ్ళు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. కొద్దిసేపు మనం ప్రార్థిస్తున్నాం. ఇంతసేపు విన్నారు, ఈ రోజు నుంచి నా జీవితంలో ఒక మార్పు రావాలయ్యా. ఇంకా నేను ప్రకృతి సంబంధమైన భక్తిలోనే ఉన్నానయ్యా, మూఢభక్తితోటే ఉన్నానయ్యా, ఆచార భక్తిలోనే ఉన్నానయ్యా. ఇంకా నేను శరీర కార్యాలు జయించలేని స్థితిలోనే ఉన్నాను. ఈ రోజు నుంచి నన్ను ఆత్మానుసారుడిగా మార్చు. నీ పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించి నన్ను పవిత్రపరచు నాయన. నా శరీరపు ఆలోచనల నుండి, శరీరపు కార్యముల నుండి నన్ను విడిపించు అని దేవునితో ఒప్పందం చేసుకుందాం. ఇంకా నేను ప్రకృతి సంబంధమైన భక్తిలోనే ఉన్నానయ్యా, మూఢభక్తితోటే ఉన్నానయ్యా, ఆచార భక్తిలోనే ఉన్నానయ్యా. ఇంకా నేను శరీర కార్యాలు జయించలేని స్థితిలోనే ఉన్నాను. ఈ రోజు నుంచి నన్ను ఆత్మానుసారుడిగా మార్చు. నీ పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించి నన్ను పవిత్రపరచు నాయన. నా శరీరపు ఆలోచనల నుండి, శరీరపు కార్యముల నుండి నన్ను విడిపించు అని దేవునితో ఒప్పందం చేసుకుందాం. నోరు తెరిచి మీరు ప్రార్థిస్తే దేవుడు వింటాడు. నోరు తెరిచి దేవునితో ఒక్క మాట చెప్పండి.
రెండు చేతులు పైకెత్తి నన్ను దీవించయ్యా, నన్ను ఆత్మానుసారుడిగా మార్చుడాయనా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. కలవర దర్శనం కార్యక్రమాలను వీక్షిస్తున్న మీరు ఎక్కడెక్కడి నుంచో ఈరోజు నువ్వు పిలుచుకున్నావయ్యా. నీ సన్నిధానికి ఎన్నో ఆశలతో వచ్చారయ్యా, అవసరతలతో వచ్చారయ్యా, స్వస్థపడాలని వచ్చారయ్యా, సమస్యలకు జవాబులు దొరకాలని వచ్చారయ్యా, నీ దీవెనలు పొందాలని వచ్చారయ్యా. ఎవరిని వట్టినే వదిలిపెట్టొద్దు, ఎవరు వట్టి చేతులతో తిరిగి పంపొద్దయ్యా. ఒక్కసారి నువ్వు మమ్మల్ని దర్శించుము నాయన, అభిషేకించుము నాయన. ప్రభా, నా శరీరంలో రోగం ఉన్నదని డాక్టర్లు నాయన ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు, థైరాయిడ్ ఉందని చెప్పారు, క్యాన్సర్తో బాధపడుతున్నాను, ఉబ్బసముతో బాధపడుతున్నాను, శరీరంలో రకరకాల బాధలతో వేదన పడుతున్నానన్న వారిని నాజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత కలుగజేయి తండ్రి. తండ్రి, నీవే సహాయం చేయి నాయన. ఇంకా ఎవరెవరు ఏ హృదయ స్థితిలో భార్యాభర్తల మధ్య సమాధానం లేక విడివిడిగా బతుకుతున్నారో అట్టి వారి హృదయాలతో నీవు మాట్లాడు నాయన. ఒకరినొకరు క్షమించుకొని సహించుకొని కుటుంబమును కట్టుకొనినట్లుగా పరిశుద్ధాత్మ సహాయమును దయచేయము తండ్రి. ఏ కుటుంబంలో ఏ కీడుందో, ఏ భయం ఉందో, ఏ చీకటి శక్తుల ప్రభావం ఉందో వాటిని నజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. ఇదిగో ఇంతవరకు మేము శరీరానుసారులుగా ఉన్నాం. ఈ రోజు నుండి నేను ఆత్మానుసారుడిగా జీవిస్తాను, ఆత్మ ఫలము ఫలిస్తాను, ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లుతానని వాగ్దానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి, నిబంధనతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. నీ రాకడ అతి సమీపంగా ఉన్న దినాలలో మేము మా హృదయాలను శుద్ధిగా కాపాడుకొని మా చుట్టూన్న వారిని రక్షణలోనికి నడిపించుకున్నట్టుకు సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం.
ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నారు. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించారు. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేను గాక. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయము